పాయకరావుపేట నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు నియోజకవర్గాలలో వైసీపీ నుండి టీడీపీలోకి ముఖ్య నాయకులతో పాటు సుమారు 1000 మంది చేరారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాల నుండి వైసీపీలో పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించిన గుంటూరు శ్రీనుకు వైసీపీ పార్టీలో భంగపాటు కలిగింది. పార్టీ కూడా నాకు ద్రోహం చేసింది, ఎంత కష్టపడినా నాకు విలువ లేకుండా పోయిందని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీను బాధను వ్యక్తం చేశారు. అందుకు నేను పార్టీని వీడి టీడీపీలోకి చేరాను అన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు వస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పేటల మీద, ఊర్ల మీద పడ్డారు. మీరు వెళ్ళకండి, మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, తాయిలాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చెప్పి చాలామంది ప్రలోభ పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎక్కడ జిల్లా నాయకులు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి చాలామందికి ఫోన్లు చేసి మీరు టీడీపీలోకి వెళ్ళొద్దు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీలో అభిమానం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆదరణ, అభిమానం రెండూ ఉంటాయి. మీరు ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ పాయకరావుపేట నియోజకవర్గ భవిష్యత్తు గురించి మనకి లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాం. ఇంతమంది వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా, మా ముఖ్య నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి వాళ్ళు కూడా అంతే పెద్ద మనసుతో ఆహ్వానం పలికినందుకు ఏ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు నుంచి అందరు నాయకులు కలిసి పనిచేయాలి. మంచి మెజారిటీ ఇక్కడ నాకు, సీఎం రమేష్ గారికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. గూడూరు శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలి. మంచి మనిషి, చాలా మందికి సహాయపడే వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలి అక్కడ భావజాలం నచ్చక ఈరోజు టీడీపీలోకి రావడం జరిగింది. ఈరోజు చిట్టిబాబు గారు కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి శ్రీని గారు కానీ, రాజబాబు గారు కానీ, నారాయణరావు గారు కానీ, వరహాలు గారు కానీ, పెద్దలు సనబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ, టౌన్లో ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికి మేమందరం కలిసి పని చేసుకుంటాం, మీకు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, పేటలోంచి కేరీ గారు, సుబ్రహ్మణ్యం గారు, పేర్రాజు, నాగరాజు, వీళ్ళందరూ కూడా పేటలోంచి కూడా చాలా మంది ఈరోజు అన్ని కులస్తులు కూడా వచ్చారు. అమ్మ, ఈ క్షణం మనందరికీ కూడా అవసరం, మనందరూ కూడా కలిసి పని చేసుకోవాలి. వాళ్ళందరూ వస్తే మాకు ఒక బలం ఉంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏకీభవించినందుకు వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ, ఒక్కటే మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా పని చేస్తేనే ఈ రాక్షసుని పారద్రోలగలం. ఈ రాక్షసుని పారదోలితేనే మన భవిష్యత్తు మనకు ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అశోక్ చదువుకున్న వ్యక్తి, ముఖ్యంగా రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ వస్తుంటారు. కానీ ఒక మత్స్యకార సోదరుడు చదువుకొని ఒక పెద్ద మనసుతో ఈరోజు మా మత్స్యకార సోదరులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి వచ్చినందుకు ప్రత్యేకంగా అశోక్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కూడా తెలియాలి, ఇది ఒక మంచి టీం. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది పాయకరావుపేటలో. అది ఎలాంటి యుద్ధం అంటే, అవతల వాడు ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ వాడు
నువ్వు డబ్బుతో వస్తావో, బాంబులతో వస్తావో, కర్రలతో వస్తావో, కత్తులతో వస్తావో, రా నేను చూసుకుంటామని చెప్పి దమ్ముగా నిలబడే నాయకులందరూ కూడా ఈరోజు ఇదే స్టేజ్ మీద, ఇదే స్టేజ్ కింద ఉన్నారని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఎక్కడ కూడా లొంగకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి కండువా వేయించుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన ఏఎంసీ చైర్మన్ అత్యధికమైన మెజార్టీ నేను ఎప్పుడో అడిగాను, నేను కొంగు చాచి అడిగాను. ఒకరోజు నాకు 30,000 పైన మెజార్టీ రావాలి, అన్నలో ఇస్తారా అని అడిగాను. ఆ రోజు అడిగాను, మళ్ళీ ఈ రోజు అడుగుతున్నా. మీ ఆడబిడ్డకి, మీ ఇంట్లో ఆడబిడ్డకి, మీకు సేవ చేసుకోవడానికి ఉద్యోగం వదిలి వచ్చిన ఆడబిడ్డకి 30,000 పైన మెజార్టీ ఇచ్చి సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇప్పుడు నాకు వీళ్ళ ఇద్దరు సమక్షంలో కండువా వేశారు. అటు తెలుగుదేశం పార్టీ కర్తలు కానీ, నేను అభిమానించే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలను నెత్తిన పెట్టి మోస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నాయకులు ఎవరైనా ఉండే వాళ్ళందరినీ కూడా నా నడుం కడుగుని లాగి వాళ్ళ గెలుపు కృషి చేస్తానని చెప్పేసి ఈ 3 పార్టీల యొక్క కార్యకర్తలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి నేను ఒక విన్నపం చేసుకున్నానండి. నాకు ఫ్రీ హ్యాండ్ అలవాటు అండి. ఏ కార్యకర్త వచ్చినా సరే వాళ్ళు ఏ పార్టీ, ఏ జాతి, ఏ మతాన్ని చూడకుండా సాయం చేయడం నాకు అలవాటు. దాన్ని నేను కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేసుకున్నాను. కానీ ఇందులో ఒక చిన్న పాయింట్ ఉందండి. పల్లెటూరు నుంచి ఎవరు వచ్చినా సరే నేను ముఖ్యంగా ఆ ఊరు ఎగ్జిస్టింగ్ నాయకుల్ని ఒక మాట చెప్పి, బాబు మీ ఊరి నుంచి ఓ ఫలానా వ్యక్తి పని మీద వచ్చాడు, ఆ మనిషికి ఆ సాయం చేయొచ్చా వద్దా అని చెప్పి అతని సలహా, అతని సూచన తీసుకుని ఆ కార్యక్రమం చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఎటువంటి కూడా మన పొత్తు యొక్క ధర్మాన్ని పాటిస్తానని, అదేవిధంగా సీనియర్లు అయినటువంటి మీ కార్యకర్తలు ఎవరిని కూడా విస్మరించనని, సేమ్ అదే టైంలో నా కార్యకర్తలు నాతో జాయిన్ అయిన వాళ్ళ యొక్క బాగోగులు కూడా మీ మీద ఉంచుతున్నానని చెప్పేసి సెలవు తీసుకుంటూ, ఈరోజు నేను పిలిచిన వెంటనే మందు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే, అనేక ఒత్తిడికి గురవుతున్నారు మీరందరూ కూడా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకండి, నేనున్నాను మీ అందులో. సంవత్సరానికి సుమారు 80,000 కోట్లు వడ్డీ కడుతున్నారు. సంవత్సరానికి 80,000 వడ్డీ కడితే, 80,000 కోట్లు వడ్డీ కడితే ఎక్కడ ఎప్పుడు అప్పు తీరుతుందండి? ఎప్పుడు రాష్ట్రం బాగుపడుతుందండి? ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేసి, పెద్దలందరూ కూడా జాయిన్ అయ్యారు. నా చేతుల మీదుగా కండువా కప్పే అదృష్టం నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ కుర్రవాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈవేళ చాలామంది వచ్చారు, అందరూ వచ్చారు. ఇదే ఉత్సాహాన్ని కొత్త వరకు కొనసాగించండి. ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అనితమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే మీరు చూశారు రేపు ఎలక్షన్లు చాలా కీలకం. ప్రచారం కాదు ముఖ్యం, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఇక్కడ మనకు వచ్చిన ఇష్టం ఏంటంటే, ఎంపీ క్యాండిడేట్ది, ఎమ్మెల్యే క్యాండిడేట్ది ఒకటే గుర్తేది పర్లేదు. ఇక్కడ మనకి ఏంటంటే, ఎమ్మెల్యే క్యాండిడేట్ది అనిత గారి సైకిల్ గుర్తు, ఎంపీ క్యాండిడేటు రమేష్ గారిది కమలం పువ్వు గుర్తు. ఈ 2 గుర్తులు కూడా మనం చెప్పకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్ అవ్వకపోతే చాలా ప్రమాదం. అంచేత మీరు అందరూ కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రచారం కాదు, మైక్ పట్టుకుని అడగడం కాదు, ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే గుర్తు సైకిల్ అమ్మ, ఎంపీ గుర్తు రమేష్ గారిది పువ్వు గుర్తమ్మ అని చెప్పి కరెక్ట్గా చెప్పి మీరు ఓటేసి వెళితే ఇద్దరు గెలుస్తారు.
మీరు ఆమె అనిత గురించి మీకు తెలుసు, కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాగే రమేష్ గారి గురించి మీకు తెలియకపోవచ్చు, కొత్తగా వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. అతనికి నాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండే వ్యక్తి. 2 సార్లు ఎంపీ అయ్యాడు. డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే కెపాసిటీ ఉంది అతనికి. అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి గారి మనకు వస్తే ఎంపీ అయితే అతను పట్టుకొని మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా అనేక కార్యక్రమాలు చేసుకొని మన కుర్రవాళ్ళకి ఉపాధి కలిగే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఒక చక్కటి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఎక్కడ అస్థిర చేయొద్దండి. అలాగే మనం 3 పార్టీలు కలిసాం. ఎందుకు కలిసాం? సరదాగా కలలేదు, ఆడుకోవడానికి కలలేదు. అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాం. అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తు కోసం కలిసాం. అంటే జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ అందరం కూడా ఒకటే మాట మీద కలిసి విభేదాలు లేకుండా, మళ్ళీ ఏమైనా కొత్త రాజకీయాలు తయారవుతున్నాయి ఈవేళ, లేనిపోని ఎన్ని పెడతారు ఈవేళ, మనకు గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మనలో విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన ధ్యేయం ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ గెలిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి ఒక పట్టుదలతో ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, అందుకే సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాధి కట్టవలసిందే, దాంట్లో రోజు అనుమానం లేదని చెప్పి మనం చేస్తున్నాను. దానికి మీ అందరూ కూడా సహకరించి మీ ఆశీర్వాదం ఇచ్చి ముందుకు మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ, మరి ఈవేళ ఇక్కడ జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రెస్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.